హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీర్ఘ సుమంగళి భవ ప్రోమోలో ఏం జరిగిందంటే, మీరా అదే మన అహల్య దగ్గర నుంచి గాజులు దొంగతనం చేసింది. వాళ్ళ బావ వాళ్ళ అక్క వాళ్ళని తెలిసినా కానీ కుటుంబ పరువు పోకుండా అహల్య గారు అందరి ముందు నోరు విప్పకుండా తన మీద నింద వేసుకొని ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి సిద్ధపడిందని తెలుసుకొని గౌతమ్ రాజుగారి ద్వారా మాంత్రికుడు వేషం వేసి గాజులు మళ్ళీ దొరికేలా చేస్తాడు. దాంతో వెంటనే దొరికిన గాజుల్ని గౌతమ్ అహల్యకి ప్రేమగా చేతికి తొడుగుతూ ఉంటాడు. అహల్య కూడా తనని బయటికి పంపించకుండా ఆ నేరం తను చేయలేదని ఇంట్లో అందరి ముందు నిరూపించడం వల్ల గౌతమ్ ప్రేమగా చేతికి గాజులు వేస్తుంటే గౌతమ్ని ఏమీ అనకుండా గాజులు వేయించుకుంటుంది. అప్పుడు గౌతమ్ ప్రేమగా అహల్యకి గాజులు వేస్తుంటే అటువైపుగా వెళ్తున్న అదితి అదంతా చూసి చాలా కోపడుతుంది. వెంటనే భానుమతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ మనవడు మళ్ళీ ఆ నర్సుమీరాకి గాజులు తొడుగుతున్నాడు అని చెప్పడంతో భానుమతి చాలా కోపంగా, మళ్ళీ దాని చేతికి గాజులు ఎందుకు వేస్తున్నాడు, అసలు అది నర్సుమీరానా లేకపోతే మన అహల్యనా అని గౌతమ్ ప్రవర్తనతో అనుమానపడుతూ ఉంటారు. మరి అవంతిక వాళ్ళకి వచ్చిన డౌట్తో నర్సుమీరా అనే అహల్యని ఎలా ప్రూవ్ చేస్తారు, అహల్య వాళ్ళ కుట్ర నుండి ఎలా తప్పించుకొని తను మీరానని ఎలా నిరూపించుకుంటుంది అనేది అప్కమింగ్ ప్రోమోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.